ఏమిది? ధర్మరాజు రాజస్యాగము చేయడమా ఇది? ఆహ్వాన పత్రిక. విరాగి అయి పాండురాజుకు, సరాగిని అయి కుల ప్రవర్తనాసక్త అయిన కుంతికి జనించిన పాండవులు, ఆ బాల్యం ఆటపాటల్లో మమ్మల్ని మడపెట్టిన పాండవులు, రాక్షగృహమున నిశితిని నిట్ట నిలువున దహించి వేశారన్న నీలాప నిందను మా మీద వేసిన పాండవులు, ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లు తిరిగి పలుకువల్లు వెక్కిన పాండవులు, అంతకు దక్క గంతగా అతుకుల బంతగా 5గురు ఒకే కాంతను పరిణయబడిన పాండవులు, నా యువత సంకలిత సమయం సంప్రాప్తించిన సుఖమన్నట్టులా మా మిత్రుదైవ దయాలబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవములో యాగకార్య గురువులు కొట్టాయ్యా. యమలోకమున్న తమ తండ్రిని నరకలోకం నుండి స్వర్గలోకములకు చేర్చుట దీని ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము! ఆయనను కుంతీములున్న స్వర్గ నరకాధిపతులు పాండురాజులకు తమ్ములే కదా. ఆయన ఎందుండినను జరగనదేమి లోపమేమి? అయ్యారే సకల రాజన్యలోకమును సంహరినాథములు తలుప భారతి సుభాశిస్సులతో పరిపాలన సాగించడి మాకు మారాటుగా సార్వభౌమత్వమును సాధింపగోరి చేయటి పాండవుల దుష్ప్రయత్నమా ఇది? సాటి రాజులలో రారోజు కావాలనుడి ధర్మజుని దుష్ప్రయత్నమా ఇది? అయినచో కుతంత్రముతో కుతిక బుద్ధితో చేయనించిన ఈ రాజస్యాగము సాగరాదు మేఘరాదు. అవును సోదరా, మనం ఇంకా పాండవులను ఎంత మాత్రం ఉపేక్షింపరాదు. ఆకు ఒంట్లో పెట్టిన చాలు ఏమి చిత్రకమల సమేతముగా పోయి యాగభంగము వైసవ విద్యార్థులు పాండవుల వినాశము గావించిన చెదరుగా ఆజ్ఞాపించండి మహారాజా. మంచి లేదు, మమత లేదు, మానవత్వము లేదు. నేను ఇదే నా చదరంగ బలముతో పోయి ఆ పాండవులు తల నెరికి భావాంకితము చేసిరుగాక. సుయోధనుడు అసూయాగ్రస్తుడై రాజస్యాగాన్ని ఈ గదిలో ఒకవేళ నీవు కోరిచో యాగమా ఆగులను కాదు. స్వజనులలో సుయోధనుడు మంచివాడు, మాననీయుడన్న మంచి పేరు నీవు దక్కించుకో. ఆపై చెప్పు వంచన అయిన వాడిని అమ్మ తమ్ముణ్ణి నేవున్నానురా, నీకు మేనభామను శకుని ముళ్ళును ముళ్ళుతోనే పూయాలి, వజ్రంతోనే పూయాలి. హిత పురోహిత వానవహిత దండనాయకుడై నా కుటుంబ పరివారమై సుయోధనుడు రాజసూయాగంకి సందర్శించవలసినది. రాజసూయాగము సమర్పణ కావాల్సినది. చాలా చక్కగా చెబుతుంది మామ. ఇక రాజస్యాగమును సందర్శించే చుట్టుముగాక. సోదరా దుశ్శాసన, మన అంతస్తుకు తగిన వ్రత నిర్మాణమును నిర్మింపు. మిత్రులారా